ఎవరినన్నా కొడితే కుక్కను కొట్టినట్టు కొట్టిండ్రని అంటాం. పగున్నోళ్లను శాపనార్థాలు పెట్టేటందుకు కుక్క సాగు చత్తావు అని తిడుతుంటారు. ఎవరన్నా దారుణంగా చచ్చిపోతే కుక్క సాగు చచ్చిండని అంటారు. కుక్క బతుకని కుక్కల కొడుకులని కుక్క లెక్క మొరుగుతున్నారని సందర్భం ఏదున్నా మనుషులను దిట్టేటందుకు కుక్కల జాతిని మస్తుగా కించపరుస్తుంటారు. కానీ గీడొక కుక్క సచ్చి కూడా ఎంత పేరెలుతున్నదో చూస్తే ఆ కుక్క లెక్క ఒక్క రోజున బతకాలని అంటారు. వారెవ్వా ఎంత మంచి మనసో గదా ఈ ఇంటోళ్ళది. ఇండ్లల్లా జీవిడ్చినోళ్ళుంటే వాళ్ళకి ఏటేటా ఒక్కనాడు వాళ్ళ పేరు మీద 10 మందికి కడుపు నిండా తిండి పెట్టి చేతులు గడిపిస్తారు. ఇండ్లల్లా పోయినోళ్ళ పటాలు పెట్టి ఏడాదికోపారి పూలదండలేసి పూలు జల్లి దండాలు పెడుతుంటారు. కానీ పెంపుడు కుక్కను ఇంటి మనుషులతోటి సరిసమానంగా చూసుకుంటా దండలేసి దండాలు పెట్టి జంతు ప్రేమికులు అనిపించుకుంటున్నారు గీళ్ళు. వనపర్తి కాడుండే గోనూరు రమేష్ అన్నోళ్ల చిన్నతమ్ముడు ఏడాది కిందట జీవిడ్చిండట. ఇక ఇప్పుడు ఆయన సంవత్సరీకం చేసిర్రు. ఇక దాంట్లోనే ఇంట్ల మనుషులు చదువుకున్న కుక్క కూడా జీవిడితే పెద్దలతోటి సమానంగా గోల్చుకుంటున్నారు. ఈ కుక్క పేరు సోని అట. కొన్నేళ్ల కిందట జీవిడితే మనుషులకు ఆఖరి కార్యాలు చేసినట్టు గీ సోని కూడా చేసిరట. ఇక అప్పటి సంది దినకార్యం చేసిరట, సంవత్సరికం కూడా చేసిరట. ఏడేడు పెత్రమాసకు బియ్యం కూడా ఇచ్చుకుంటున్నారట. గీ కుక్కకు ఆత్మబంధువని రాపించుకొని కుక్క పోటువను ఇంట్లో గోడకు పెట్టుకున్నారు. సంవత్సరికం పేరు మీద చుట్టాలకు బంతి బువ్వ పెట్టించారు. మనుషులనే పట్టించుకునే జమానాల కుక్కను ఇంత పాయిరంగా చూసుకుంటున్నారంటే వీళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోర్రి. ఇక సోని కుక్క ముచ్చట దునియా అంతటా తెలిసేటాళ్లకు ఈ కుక్క లెక్క బతకాలనవట్టిరు లోకం జనాలు. కండ్ల ముంగట లేకుంటేనే ఇంత మంచిగా చూసిర్రంటే బతుకున్నప్పుడు ఇంకెంత బాగా చూసుకున్నారో అని తారీఫ్ చేస్తున్నారు వాళ్ళను. కానీ ఇసొంటి వార్తలు చూసినప్పుడైతే ఈ కుక్కల బతికే నయమని అనిపిస్తుంటదుల్లా కదా.